జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సత్యనారాయణ గారు, మీరు యాక్చువల్లీ నాకు మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. మీతో నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారి మాటను శిరసావహించే అభిమాన గణం చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో సందేహమే అక్కర్లేదు. అయితే కార్యకర్తలు, ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకులు, లేకపోతే కొంతమేర ఆ పార్టీలోని కీలక నాయకులు, వాళ్ళలో కూడా కొంత పెదవి విరుపు కనిపించట్లేదా? 175లో 21 నంబర్ కష్టంగా అనిపించట్లేదా? మనం ఇంత త్యాగం చేసి ఏం చేస్తున్నాము అనే ప్రశ్నకి ఫస్ట్ ఒకసారి మీరు సమాధానం చెప్తారా? తప్పకుండా సాయి గారు, అలాగే దినకర్ గారికి, అందరికీ కూడా NHTV ప్రేక్షకులు కూడా నమస్కారం. ఇది అర్థవంతమైన చర్చ, ఎందుకంటే ఇది నిజమైన విశ్లేషణ. హిపోక్రసీని పక్కన పెట్టి మనం ముందుని పొత్తు ఎలాగ సక్సెస్ అవ్వాలన్నది చిత్తశుద్ధి మీ డిబేట్లో కనబడుతుంది నాకు. ఎందుకంటే మూలాల్లోకి వెళ్ళి ఏమైనా తేడాలు ఉంటే ఇప్పుడు సరి చేసుకుంటే మనకు 55 రోజులు టైం ఉంది కాబట్టి మనం విజయాన్ని ఎలాగ చేకూర్చాలనే ఉద్దేశంతో. ముఖ్యంగా అండి, పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి కారణం ఏంటంటే, ఇంకొకసారి జగన్ వస్తే ఏమవుతుంది అన్నది మనకి. జగన్ వచ్చిన 6 నెలలకు సంవత్సరంలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే దినకర్ గారికి తెలుసు. నేను చిత్తూరులో, కడపలో నేను తిరిగినప్పుడు మనుషుల్ని ఎలాగ ఎత్తుకుపోయారు. నా రైల్వే కోడూరులో 72 నామినేషన్లు వేసిన వాళ్ళ నామినేషన్లు ఎలాగ విత్డ్రా చేశారు. అందులో 4 ఊర్లో లేకుండా విత్డ్రా అయిపోయినాయి నామినేషన్. ఏ రకంగా చేశారు అప్పటికి 72 మందిని ఐ టుక్ దమ్ ఇన్ టు కస్టడీ టిల్ ద నామినేషన్ విత్డ్రావల్ టైమ్ ఈజ్ ఓవర్. 6 o'clock నేను వదిలితే 9:30కి నామినేషన్స్ అన్ని విత్డ్రా చేయించారు. అంటే ఎలాగ విత్డ్రాలు అయితే అరాచకం చేశారు అనేది అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు 6 నెలల అధికారంలో ఉంటేనే ఆ పరిస్థితి ఉంటే, ఇప్పుడు 5 సంవత్సరాల అధికారం, లిక్కర్ మాఫియా, లిక్కర్ డబ్బు, ఇసుక డబ్బు, భూదోపిడి డబ్బు, మైనింగ్ డబ్బు, ఇదంతా డబ్బు విపరీతంగా ఉంది. 100,000 కోట్లు ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు చేసే అరాచకాల నుంచి అడ్డుకట్ట వేయాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదు, కలిసి పోటీ చేయాలి. చాలా మంది ఏంటంటే సింహం సింగిల్ గా వస్తామని ధైర్యం లేదని. పెద్దరికానికి ధైర్యంకి తేడా ఉందండి. కండబలం ఉంటే కాదండి, బుద్ధి బలం కూడా ఉండాలి, మంచితనం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి పెద్దరికం, ఇతనిది ఒక రాక్షసు, నేను బలం, నా దగ్గర బలం ఉంది, ఎవరైనా సరే బానిసగా ఉండాలన్న లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎందుకు పనిచేస్తుందంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పినట్టుగా ఆయన ఏం చేశారంటే, ఆయన తగ్గాడు కానీ ప్రజల్లో తగ్గలేదండి. నేను ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఖ్య పెరిగింది. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఖ్య పెరగడం కాదు, తెలుగుదేశం పార్టీలో జనసేన అభిమానులు పెరిగారు. ఎందుకు పెరిగారంటే, ఈయన సరైన సమయంలో వచ్చి, ఇంకొకడైతే ఏం చేస్తారంటే, ఆయన జైల్లో ఉన్నాడు, మనకు అవకాశం దొరికింది, మనం రెచ్చిపోదాం అని అనుకోవచ్చు కదా. కానీ ఈయనకున్న ఆర్మీ ఎవరికి లేదు. టెక్నికల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆర్మీ. ఇందాక మీరు చెప్పారు, ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసే సైనికులు, ఏం ఆశించకుండా, ఏది ప్రతిఫలం ఆశించకుండా చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. మేము ఎందుకంటే మాట అన్నాడంటే ఆలోచించి నాకంటే ఎక్కువ ఆలోచించగలడన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నేను నాకు డెఫినెట్గా భావ ప్రకటన చేస్తాను, కానీ ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఇది కారణం, పవన్ కళ్యాణ్ త్యాగం వృధా కాదండి. నెక్స్ట్ వై బీజేపీ, ఇంకోటి ఎందుకంటే ఈ పొత్తు ఎందుకు? తెలుగుదేశం వాళ్ళు చాలా మంది మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతే సరిపోయింది కదా. ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో మనకు అధోగతి పాలు చేసింది బీజేపీ కదా. మనకు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు రావాల్సిన విభజన హామీలు రాలేదు. ఈ 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిన బీజేపీని మనం ఎలాగైనా ఎండగొచ్చవచ్చు అని ఆ రకంగా పొలిటికల్గా ఆలోచించారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ అన్ని విభజన హామీలు తీసుకురావాల్సింది ఎవరండి? ముఖ్యమంత్రులు. రాష్ట్రం పోయి కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఇవ్వలేదంటే మనం నిందించవచ్చు. రాష్ట్రం గతంలో కానీ ఇప్పుడు కానీ అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి మనం నిజంగా ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం వేసి కూర్చొని మోడీ గారితో అప్పుడు కూర్చొని డిస్కస్ చేశారా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? లేదు. స్టీల్ ప్లాంట్ గనులు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అఖిలపక్షం వేసి కూర్చొని మాట్లాడారా? లేదు. ఇదేంటంటే ఇది లైక్ డిక్టేటోరియల్షిప్. ఇది స్టేట్ టు సెంటర్ రిలేషన్, స్టేట్ లో డెమోక్రసీ ఉండాలి అనేది లేదు. కంప్లీట్ గా డిక్టేటోరియల్ పద్ధతిలో వెళ్తున్నారు. దానివల్ల స్టేట్ నష్టపోయిందండి. ఇంకా వై బీజేపీ అంటే నేను చెప్తాను, మన దేశానికి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 2 ఉన్నాయండి థియరీలు.
స్వాతంత్రాల్లో ఇంగ్లీష్లో చూసుకుంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, ఫ్రీడమ్ ఆఫ్ టైం, జియోగ్రఫికల్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ అంటే మనకు రిలీజియస్ అనుకుంటాం, అది పెట్టుకుంటే ఎకనామికల్, ఇవి 8 రకాల ఉన్నాయి. అలాగే లక్ష్ములు, అష్టలక్ష్ములు అంటాం కదా, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అక్కడ కూడా ఎకనామికల్ ఆకని, ఇక్కడ ఎకనామికల్. మనకి ఎకనామిక్ ఫ్రీడమ్, జియోగ్రఫికల్ ఫ్రీడమ్ వచ్చింది కానీ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతగా లేదు ఒకటి. నెక్స్ట్ ఇమోషనల్ ఫ్రీడమ్ కూడా లేదు. మన అంతటి మనం ఆలోచించకుండా, ఇప్పుడు మీరేట వాళ్ళంటే ఓపెన్గా డిస్కషన్, డిబేట్ పెడుతున్నారు. లేదు మాదే రైట్, మాదే రైట్, మాదే రైట్ అని చెప్పి మాట్లాడేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కూడా ఎవరైనా సరే. అది ఇప్పుడు ఏమంటే నేను చూసింది, మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశానికి ధైర్యలక్ష్మి వచ్చిందండి. అష్టలక్ష్మిలో ఇంపార్టెంట్ ఎవరంటే ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి వచ్చింది. ఎకనామిక్ లో కూడా 10వ స్థానం నుంచి డైరెక్ట్ గా 5వ స్థానానికి తీసుకెళ్ళిపోగలిగారు. ఇంక ఇదివరకు రాలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ గజలక్ష్మి కూడా, అంటే డిఫెన్స్ లో కూడా మనం టాప్. సో పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకున్నట్టుగానే బీజేపీని ఎందుకు ఎంచుకున్నారనేది మీరు చెప్పారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకున్నట్టుగానే మీ పార్టీలో మిగతా ఆశావాహులు డెఫినెట్గా ఉంటారు కదా సత్యనారాయణ గారు, మరి అంత ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు దర్ ఆర్ 2 థింగ్స్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసుకోరండి, కొంత టైం పడుతుంది. ఇప్పుడు దేనికైనా సరే అర్థం చేసుకోవడానికి ఇంటలెక్చువల్స్ వెంటనే అర్థం చేసుకుంటారు, ఆవేశపరులు, యువకులు వాళ్ళు వెంటనే అర్థం చేసుకోరు. కానీ అర్థం చేసుకున్న తర్వాత మనకంటే ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, డెఫినెట్ గా మోడీ గారు కావాలి. మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూడా మోడీ గారు కావాలి. వాట్ డిఫరెన్స్ మీకు చెప్తున్నాను. ఎన్నికల పాయింట్ ఏంటంటే, చాలా మంది బీజేపీ మైనస్ ప్లస్ అని అంటున్నారు కదా. బీజేపీ ప్లస్ ఎందుకు అవుతుందంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2014 అండ్ నౌ? 2014 గవర్నమెంట్ లో డైరెక్ట్ గా బీజేపీ కానీ జనసేన, బీజేపీ ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ గవర్నెన్స్ లో లేరు. ఈసారి ఏంటంటే ముగ్గురం కలిసి గవర్నెన్స్ లో కూడా ఉండే కార్యక్రమం ఉంటుంది. దీనివల్ల ఏమంటే, మనం గతంలో చేసిన తప్పులు సార్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆర్ పొలిటికల్ ఆర్ ఎనీథింగ్, లెర్నింగ్ ప్రాసెస్. మనం గతంలో కొన్ని తప్పులు చేసాం, ఆ తప్పులు ఇప్పుడు చెయ్యం. గతంలో కొన్ని దేవాలయాలు కూల్చాం. నేను చెప్తాను, వైసీపీ వాళ్ళు చెప్పిన మాట చెప్పాలి. బీజేపీ దేవాలయాలు కూల్చింది, అప్పుడు వీళ్ళు ఏం చేశారని. గతంలో దేవాలయాలు తీసినప్పుడు పక్కకి తీసి పెట్టి మళ్ళీ పక్కన కడదామని ఉద్దేశంతో చేసినవి ఉన్నాయి. అటువంటివన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. అవి దానికంటే 1000 రెట్లు ఇప్పుడు దాడి మన రిలీజియన్ మీద జరుగుతుందండి, హిందూ రిలీజియన్ మీద జరుగుతుంది. మీరు ఎంవీఆర్ శాస్త్రి గారి వీడియోస్ అవి చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతిలో కానీ అన్ని దగ్గర కూడా చాలా భయంకరంగా అన్యమత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి, అన్యమతస్తులను తీసుకొచ్చి లోపల పెట్టడం, మన ధర్మాన్ని, మన మతాన్ని పక్కన పెట్టేయడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ కావాలంటే డెఫినెట్ గా మనకి కేంద్రం సపోర్ట్ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.